ప్రియమైనటువంటి దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు మనలో కొన్ని అవిధేయతతో కూడినటువంటి లక్షణాలు మన జీవితంలో కొన్ని ఉంటాయి. అవి కొత్తగా ఏర్పరచుకున్న అవ్వచ్చు, లేదంటే కనుక ప్రభువులోకి వచ్చినప్పటికీ పరిపూర్ణతలోకి రాక కొన్ని అవశేషాలు అంటారు చూసారా, కొన్ని మిగిలిపోతాయి. అవి పోగొట్టుకోవాలంటే, పరిపూర్ణంగా మనం మారాలంటే బంగారమే, కానీ మేలిమి బంగారంగా మనం మారాలంటే మనలో ఉన్నటువంటి ఆ మలినం బయటికి పోవాలి. కనుక బంగారము మేలిమి బంగారంగా మారటానికి, రక్షణలోకి వచ్చినటువంటి నీవు పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి దేవుడు అగ్ని పరీక్ష, బంగారానికి ఏం పెట్టారు అనగానే అగ్నిలో పరీక్షిస్తారు. దీనిలో ఇంకా ఏమైనా కానీ పోవలసినటువంటివి ఉన్నాయా, దీనిలో ఇంకా ఏమైనా కానీ నా ప్రతిబింబము, నా స్వరూపము అందులో ప్రతిబింబించలేకుండా ఉన్నాయా? పరీక్ష. బంగారానికి కంసాలి యొక్క పరీక్ష పెడతారు. దేనికి అనగానే అందులో ఉన్నటువంటి ఆ మలినంతో కూడినటువంటి ఆ లక్షణాలు పోవాలి, మలినం అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే ప్యూర్ గోల్డ్ అవుతుంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి అవిధేయతలు బయటికి పోవటానికైనా కావచ్చు, లేదు అంటే కనుక మన యొక్క జీవితం అనేది అనేక మందికి మాదిరిగా నిలబడటానికైనా కావచ్చు. మనలో ఉన్నటువంటి మన జీవితం అనేది అనేక మందికి మాదిరిగా నిలబడాలి, ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా నిలబడాలంటే కొన్ని పరీక్షలు అనేవి మన యొక్క జీవితానికి అవసరం. ఆ పరీక్ష ద్వారా మనం మారకపోతే ఇంకా కఠినమైన పరీక్ష, ఇంకా కఠినమైన పరీక్ష, ఇంకా కఠినమైన పరీక్ష మన జీవితంలో వస్తూనే ఉంటాయి. మన జీవితం ద్వారా ఎంతోమంది బలపడటానికి, ఎంతోమంది ఆశీర్వదించబడటానికి, మనం అనేక మందికి, మరి ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా నిలబడటానికి ఆ కఠినమైన పరీక్షలు అనేవి ఎంతో మేలు చేస్తాయి మనకి. మీరు గమనించినట్లయితే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఒక సందర్భాన్ని ఒకరి జీవితంలో ఎంత బలవంతంగా తీసుకువస్తారు అని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని ఏం చేశారండి? బలవంతము చేసెను. ఈయనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని బలవంతము చేసెను. ఎలా వెళ్ళాలి ఇంతకీ అంటే, దోణి ఎక్కి తనకంటే ముందుగా ఆ అద్దరికి వెళ్ళవాలని బలవంతము చేసెను. అంటే శిష్యులు ఆ మార్గాన్ని లేదా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి సందేహించినప్పటికీ, లేదా ఆ ప్రాంతానికి వెళ్ళవలను అనే కోరిక వారిలో లేనప్పటికీ వెళ్ళాలి అని బలవంతము చేసి మరి యేసుక్రీస్తు వారు అద్దరికి పంపించారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము కోరుకున్నటువంటివి, మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటివి, మనం ఆశించినటువంటివి, మనకి నచ్చనటువంటివి, మనకి తెలియనటువంటివి, మనకి తెలిసినా అప్పుడే మనకు వద్దనుకున్నటువంటివి, మనకి కావాలనుకున్నా కానీ రానటువంటివి, ఏదైనా కానీ మనం ఊహించినటువంటివి చూడండి నిన్నున్నాయో, ఒకసారి ఆలోచించి నిన్నున్నాయో చూడండి. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనివే, మనకు నచ్చనివే, మనం కోరుకోవడమే. ఇన్ని ఉన్నప్పటికీ దేవుడు తీసుకొచ్చి మన ముందే అలా పెడతారండి. బలవంతంగా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. చూడండి, బలవంతము చేశాను అద్దరికి వెళ్ళాలని. ఎందుకంటే ఆయన బలవంతం చేసేది బలహీనుడుగా ఉన్న నిన్ను బలవంతునిగా మార్చటానికే కానీ బలవంతుడైన నిన్ను
బలహీనుడిగా చేయటం కొరకు కాదు. ఎందుకంటే ఆయన ఘనహీనులను ఘనులుగా, బలహీనులను బలవంతులుగా, ఎన్నిక లేని వారిని ఎన్నిక గలవారుగా, నిష్ప్రయోజకులను నాయకులుగా నిలబెట్టే శక్తిగల దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, పరిశుద్ధుడు, న్యాయము తప్పనివాడు, దుష్కార్యము చేయనివాడు ఏ విధంగా మన జీవితానికి అన్యాయం చేస్తారో ఒకసారి ఆలోచించండి. చేయరు కదా. మరి ఎందుకు చేస్తున్నారయ్యా అంటే, బలవంతులైన మనం అనేక మందికి బలవంతునిగా మార్చాలి, బలాన్ని చేకూర్చాలి, గొప్పవారుగా మనం మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఏమంటున్నారో తెలుసా, అద్దరికి వెళ్ళవాలని బలవంతం చేశాను. ఎందుకంటే అక్కడ ఎన్నో గొప్ప విషయాలు వీరు నేర్చుకోబోతున్నారు, ఎన్నో మలినమైన విషయాలు తీసుకోబోతున్నారు. చూడండి, ఇంకా కంటిన్యూషన్లో మనం చూస్తే మరి 24వ వచనం మనం చూద్దాం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉన్నందున ఏమైంది, గాలి ఎదురైనందున అందువలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచున్న శిష్యులు చూచి, తర్వాత ఏమైందండి, తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి. ఏమండి, అలలు కొట్టబడుతున్నాయి, సముద్రం అల్లకొల్లం అయిపోయింది, భయం అయ్యిదా? వస్తుంది. యేసుక్రీస్తు వారు వస్తుంటే భూతం అనుకున్నారంట. భూతం అనుకొని కేకలు వేసిరి, భూతం అనుకొని కేకలు వేసిరి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఈరోజు నీకు, నాకు, మనకి, అందరికీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అండి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ప్రభువా దేవుడా నీవే గనక ఉంటే ఎందుకయ్యా నా జీవితంలో ఇన్ని కష్టాలు, దేవా నీవే గనక ఉంటే ఎందుకయ్యా నాకు ఈ సూటుపోటి మాటలు, దేవా నీవే గనక ఉంటే ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు. కొంతమంది అంటూ ఉంటారండి, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, ఎందుకయ్యా ఇంకా ఉంచుతున్నాను అలాంటి వాళ్ళ ఉపయోగం ఏంటయ్యా, తీసుకెళ్ళిపో ప్రభువా. నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజకుడిగా చేసే దేవుడు ఎందుకు తీసుకెళ్తాడండి? పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీ పట్ల ఆయన ప్రణాళిక, నీ పట్ల ఆయన యొక్క లక్ష్యం నెరవేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో, అలలతో కూడినటువంటి భయంకరమైనటువంటి ఆ వాతావరణంలో దేవుడు వచ్చినప్పటికీ, దేవుని పిల్లలు వచ్చినప్పటికీ, నీ దగ్గరికి దేవుని పిల్లలు వచ్చినప్పటికీ నీకు విసుగుగా ఉంటుంది, ఇరిటేటింగ్గా ఉంటుంది, నచ్చదు. ఆ సమయంలో దేవుని మాటలు ఎక్కవు, ఎంత చెప్పినా ఎక్కవండి. మనకి భూతం అనుకున్నారంటే ఎవరిని? ఆయన ఏమన్నా భూత వైద్యుడా? భూతం అనుకున్నారు ఎవరిని? దేవుణ్ణి. అలాంటి పరిస్థితుల్లో మనకి మంచి చెప్పే వాళ్ళందరూ కూడా ఆ చెవులు మనకి ఎలా ఉంటాయంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటాయండి. అసలు మనకి మంచి ఎక్కదు, ఫస్ట్ మనం వినం అంతే, దానికి ఎక్కించుకోం, మనకు నచ్చదు. దేవుణ్ణే భూతం అన్నారంటే మనల్ని ఇంకా అంటారు. బహుశా నీకు కూడా నీ ఉన్న పరిస్థితులను బట్టి మంచి మాటలు చెప్తున్నా కూడా ఎక్కవండి, నచ్చవు, చెప్తా ఉంటాం. అలా కాదు బ్రదర్, ప్రస్తుతానికి మనం ఎలా చేస్తే బాగుంటుందండి, ఇది వాక్యానికి సరైనటువంటిది బ్రదర్, మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, ఇంకొద్దు, నన్ను ఇంక విసిగించకండి, నాకు ఇంక చెప్పకండి, విసిగెత్తిపోయాను బ్రదర్, నన్ను డిస్టర్బ్ చేయకండి. చెల్లెమ్మలు కూడా అంటారండి, మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, ఇంక చాలండి, చూసి 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 విసిగెత్తిపోయానండి, ఇంక నా వల్ల కాదండి. ఏంటండి దేవుడు అంటారు మాట్లాడితే, మీరు ఏం చేశారండి నాకు? ఏంటండి పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాలుగా భర్త చనిపోవడం ఏంటండి మీరు మరీ మాట్లాడతారు? ఇంకెక్కడండి దేవుడు ఉంది? దేవుడు అంటే నా బ్రతుకు ఎందుకండి ఇలా అయిపోయింది, ఇలా ఎందుకండి తగలబడిపోయింది, ఎందుకండి ఇలా అయిపోయింది? ఇంకొంతమంది చెప్తూ ఉంటారండి, ఏంటి మా అత్త నాకేం చేయలేదండి, మా మామ నాకేం చేయలేదండి, ఏం చేశారండి వాళ్ళు, నాకు ఏం చేయలేదండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కొడుకు దగ్గర ఉన్నారు, ఆ కూతురు దగ్గర ఉన్నారు, రూపాయి పెట్టలేదండి మా కుటుంబానికి, మేము నటు రోడ్డున ఉన్నామండి. ఇప్పుడు మీరు సెటిల్ అయిన తర్వాత వచ్చి మా ఇంట్లో పడిపోతే ఎవరండి వాళ్ళకి చూసేది? అవన్నీ మేమే చేయాలండి, ఏం పని అండి మాకు,
ఎందుకండి దేవుడు నాకు ఎంత శిక్ష? పెళ్లి చేసుకున్న కొత్తలోనేమో ఇంట్లో నుంచి బయట పెట్టారు, ఇప్పుడేమో వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఏంటండి ఇదంతా కూడా? పిల్లల్ని ఎవరు పెంచుతారండి? ఏమని మాట్లాడతామండి మనం కూడా ఇలాంటివన్నీ కూడా. పరిస్థితుల్లో మన చుట్టూ విషాదకరంగా మాట్లాడినప్పుడు ఎంత విశ్వాసాన్ని బలపరిచే విషయమైనా కానీ విషంగానే మనకు కనబడుతుంది. అది విషపూరితమైనటువంటి మాటలుగా మనకు కనబడతాయి. విలువైనటువంటి మాటలు, విలువైన దేవుని వాక్యము కూడా విషంగా మనకు కనబడుతుంటుంది. ఎందుకంటే మన హృదయం అంతా కూడా మనం దేవుడి మీద అపనమ్మకాన్ని పెట్టుకున్నాం కనుక, దేవుడు అంటే నచ్చని లక్షణాలను మనం పెట్టుకున్నాం కనుక. అందుకే యేసుప్రభు వారు వస్తున్నా కానీ భూతం, బాబోయ్ భూతం అంటున్నారండి, యేసుప్రభు వారిని పెట్టుకుని భూతం అంటున్నారండి. అప్పుడు యేసుప్రభు వారు చెప్పే మాట, ధైర్యాన్ని కోల్పోతున్న నీకు, నాకు, మనందరికీ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ధైర్యాన్ని కోల్పోయే మనందరికీ ఆయన చెప్పే అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మీరు చూస్తానండి 27వ వచనం మనం చూస్తే, వెంటనే యేసు, ఎంత చక్కగా ఉందండి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకోడని వారితో చెప్పాను. ధైర్యం తెచ్చుకోండి అయ్యా, ఎందుకయ్యా మీరు అంతా పిరికివారైపోతున్నారు? భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే. దేనికంటే ఆయనే మన జీవితంలో ఈ పరిస్థితులు తీసుకొచ్చారు. ఏంటి, పెళ్ళైన 10 సంవత్సరాలకే భర్త చనిపోవటం? ఎస్. అప్పుడు నా కుటుంబం ఎలా ముందుకెళ్ళిద్దయ్యా? ఆ ప్రశ్న నీకుంటే లేఖనాలను వెతుకు, ఆ ప్రశ్న నీకుంటే ప్రార్థన చేయి, ఆ ప్రశ్న నీకుంటే దాని కొరకు ఏం చెయ్యాలి, వాక్యం ఏం చెప్తుందని నేను అనాలిసిస్ నువ్వు చేయాలి. కానీ భయపడితే ఎలా? ఏమండి, ఇంటర్ 10 సార్లు ఫెయిల్ అయ్యానండి. వెరీ గుడ్. వై? ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? వాట్ ఇస్ ద రీజన్? డూ ప్రేయర్. వాక్యాన్ని పరిశోధించు, ధ్యానించు, ప్రార్థించు. నీ లైఫ్ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఏమండి, ఒక సూదితోటి బట్టలు చాలా వేగంగా కొట్టచ్చు, ఎంత వర్క్ అయినా చేయొచ్చు. కానీ సూదితోటి చెట్లు కొట్టమంటే ఎలా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగే ఒక గొడ్డలతోటి చెట్లు మనం ఎన్నైనా నరకొచ్చండి, అదే బట్టలు కుట్టమంటే ఎలాగా? నీ పట్ల ప్రణాళిక ఏంటి? ఒక సూదిని దేవుడు నియమించటం వెనక దానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక గొడ్డలను నియమించడం దానికి ఒక ప్రణాళిక ఉంది. మరి నీలో దేవుడు ఏ ప్రణాళికను పెట్టారు? నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ విషయాల్లో ప్రయోజకునిగా మారుతావు? ఏమండి, ఒక డాక్టర్ని తీసుకెళ్ళి కోర్టులో ఒక తీర్పుని వాదించమని చెప్పండి, చూద్దాం గెలుస్తాడేమో. ఒక లాయర్ని తీసుకొచ్చి ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్కి ట్రీట్మెంట్ చేయమని చెప్పండి, చూద్దాం ఏం చేస్తాడో. దే కాంట్, వాళ్ళు చేయలేరండి. మరి లా చదువుకున్నారు, ఎంత లా చదువుకున్నా కానీ ఉపయోగం లేదండి. మరి మెడిసిన్ చదివారు, ఎంత మెడిసిన్ చదివినా కానీ ఆ ఫంక్షనాలిటీ వేరు, ఆ నియమ నిబంధనలు వేరు, నేర్చుకున్న విద్య వేరు, దేవుడు పెట్టిన ప్రణాళిక వేరు, దేవుడు ఉంచిన ఉద్దేశం వేరు. మరి ఆ ఉద్దేశంలో నువ్వు వెళ్తే సక్సెస్ అవుతావు కానీ, ఆ లైన్లో నువ్వు వెళ్తే సక్సెస్ అవుతావు కానీ వేరేవి సెలెక్ట్ చేసుకుంటే ఎలా? అందుకే నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టడానికి, నీలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయడానికి అని అంటున్నాడు, పరిస్థితి నేనే కలిగించానయ్యా, భయపడకు. ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకో. బ్రదర్, చూస్తుంటే ఎదుట ఒక పెద్ద మహాసముద్రం ఉన్నట్టుందండి. అంత పెద్ద సముద్రం నేను ఎదగలనా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు మనం చూస్తే మృత సముద్రం ఎదురొచ్చినా కానీ 2 పాయలుగా చీల్చి సముద్రంలో చక్కటి దారిని ఏర్పరిచినటువంటి దేవుడు అండి ఆయన. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూస్తే, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అదే అధ్యాయం చివరి వచ్చిన మీరు వచ్చేయండి, ఆయన తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా
నిరాకారంగాను శూన్యముగాను చీకటమయంగాను ఉన్నటువంటి సృష్టిని చాలా మంచిదిగా చేసిన దేవుడు ఏమండి నిశీదులో ఉన్న మన బ్రతుకులను నిశ్చయంగా మార్చడంటారా? 100% మారుస్తారండి. అందుకే ఒక మాట చదువుకొని క్లోజ్ చేసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. ప్రియులారా, నా జీవితంలో అనేక సందర్భాల్లో నన్ను బలపరిచినటువంటి మాట, ఇప్పటికీ నన్ను బలపరుస్తూనే ఉన్నటువంటి మాట, ఎప్పటికైనా బలపరుస్తుందని అని నమ్మే మాట అండి. చూడండి 8వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎంత చక్కగా ఉందండి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. నాకే ఎందుకంటే నీ శ్రమలు అంటే, నువ్వే పిలువబడ్డావు మరి. ఏమండి, నాకే ఎందుకంటే నీ వేదనలు అంటే, నువ్వే పిలువబడ్డావు మరి. ఆయన తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, పాపముల నుండి పరిశుద్ధతలోకి, అన్యాయంలో నుండి న్యాయానికి పిలువబడ్డామండి మనందరం కూడా. దేవుని సొత్తు అనే ప్రజలండి మనమంతా కూడా. అందుకే పిలువబడిన వారికి ఏమనుందండి? పిలువబడిన వారికి చక్కగా చూద్దామా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాము. ఎందుకు ఇదంతా అంటే, చెల్లమ్మ తమ్ముడు, నీ జీవితంలో నా జీవితంలో ఏం జరగబోతుంది? మేలు. మన జీవితంలో ఏం జరగబోతుంది? మేలు జరగబోతుంది. మేలు జరగటానికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. వీటి ప్రభావం మనోనేత్రాలతో చూస్తే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడే చూడగలవు. ఒకవేళ చూసే ధన్యత నీ దగ్గర లేకపోతే, చూసే ఓపిక నీ దగ్గర లేకపోతే, జస్ట్ ఫెయిత్ కలిగి ఉండు. జస్ట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ హిమ్. జస్ట్ విశ్వాసము కలిగి ఉండు. దాని ప్రయోజనం ఎంత గొప్పగా ఉంటుందో కొంతకాలం తర్వాత నువ్వు చూస్తావు. నువ్వు చూసినప్పుడు ఎంత అమాయకురాలవని నీకు అర్థమవుద్దంటే, ఎంత అమాయకుడివని నీకు అర్థమవుద్దంటే, నిజంగా ఒక చిన్న నవ్వు వస్తుందండి ముఖంలో నుంచి వచ్చి అన్నట్టుగా వచ్చి, దీనికోసం ఎంత చేసింది నేను, దీనికోసం ఇన్ని మాట్లాడినది దేవుని నేను, దీనికా నేను భయపడింది, దీనికా నేను ఎంత చేసింది అంటారండి మీరే. ఎందుకంటే అది ఎంత చిన్నదంటే మీరు బాగా ఆలోచించండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ గుర్తుంచుకోవాల్సింది, దానికంటే పెద్దవాడైనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. పెద్దవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన పేర్లు చాలా వింతగా ఉంటాయండి. ఎందుకంటే ఆయన చేసే క్రియలను బట్టి ఆయనకి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యాలు కలిగించేవాడు ఆయన. ఎంత పెద్ద భూమిని శూన్యులు అలా పెట్టేశాడండి. మనం ఆలోచించాలి. అంటే ఆయన, నేను చాలా గొప్పవి చేయగలను, చాలా వింతలు చేయగలను అంటానికి మన సృష్టిలో ఎన్నో వింతలను పెట్టారు దేవుడు. ఎన్నో వింతలు. ఏమంటే సముద్రాన్ని చూసి చాలామంది భయపడతారండి. కానీ అంత పెద్ద సముద్రాన్ని ఆపడానికి ఆయన ఎంత పెద్ద డ్యాములు కట్టారండి. పెద్ద పెద్ద డ్యాములు చాలా కట్టిస్తారు కదండి. కాదండి, ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఇసుక అంత పెద్ద సముద్రాన్ని ఆపడానికి ఇసుక రేణువులను ఆపాడంటే ఎస్, ఇసుక రేణువులను పెట్టాడంటే ఎస్. అందుకే అంటాడండి ఆయన, ఆవగింజంత విశ్వాసం చాలు. పెద్ద విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే అసలు ఏ సమస్య నీ దగ్గరికి వచ్చిందో చూద్దాం అంటున్నాడు ఆయన. కొండను అలా పక్కకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. అలాంటి గొప్ప క్రియలు మనం విశ్వాసం కలిగి ఉంటే మనం చేయొచ్చు. కనుక భయపడకండి, మన జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే మనమే పిలువబడినటువంటి వారము, మనకే ఆ ధన్యత ఉంది, మనకే దేవుడు గొప్ప మేలులు చేయబోతున్నారు. ఆ మేలులు మనం పొందుకోవాలంటే ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? ఇంతకీ ధైర్యం తెచ్చుకోవాలి, విశ్వాసంగా ఉండాలి. బ్రదర్ 10 సంవత్సరాల నుంచి వెతుకుతున్నామండి, ఒక్క సంబంధం కూడా దొరకట్లేదండి. డోంట్ వరీ, విశ్వాసము కలిగి ఉండు. దేవుడు తప్పకుండా ఒక మంచి కార్యం చేస్తారు.
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. దేవుడు అంటే ఏంటో తెలుసుకో. ఆయన గుణగణాలను అనాలసిస్ చేయి. ఆయన నీకు అప్పగించిన బాధ్యతను గుర్తు చేసుకో. నీ పట్ల ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి గుర్తించు. నీకు ఒక గురు ఉంది. ఊరికి రాలేదు మనం భూమి మీదకి. కనుక ఈ విషయాలన్నీ మంత్ర హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను మాకు తెలియచేసి మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క ఆలోచనలకు తండ్రి అనుకూలంగా నడుచుకుంటూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి, మీ కృపలో స్థిరంగా నిలవబెట్టండి తండ్రి. ప్రతి ఒక్కటి కూడా ప్రభా మీ యొక్క చిత్త ప్రకారంగా చేయుటకు మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, మీ యొక్క మాటలో ధ్యానించడానికి, మీ కృపలో బలపడటానికి మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, ధైర్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కొరకు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు చేసే ధన్యతను మాకు దయచేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కుంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. కృంగిన వారి పట్ల మీ కృప మెండుగా ఉంచండి. మీ చిత్త ప్రకారంగా వారిని ఆదరించండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి లేవనెత్తండి. దేవా, ఈ పరిచర్యకు ప్రభువా ఆర్థికంగా పాలిభాగస్తులు అవుతున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పరిస్థితులను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా నెరవేర్చండి. ఆలోచనలు మా తండ్రి రూపురేఖలు దిద్దుకొని తండ్రి నిజ జీవితంలోకి రావడానికి మీ చిత్తమైతే సహాయం చేయండి తండ్రి. ప్రభా, మరి మందిర నిర్మాణం జరగబోతూ ఉండగా సహాయం చేయండి, ఆదరించండి తండ్రి. మీ కృపలో నడిపించండి. అదేవిధంగా ప్రభా, ప్రతి కార్యక్రమం తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా చేసే శక్తిని, ధన్యతను అల్పుడునైనా తండ్రి ఎన్నుకున్నారు ప్రభా. నాకు సహాయం చేయండి. మీ కొరకు ఇంకా వేగంగా ఎన్నో కార్యక్రమాలు చేసే ధన్యతను నాకు దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.